అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే ఉచిత బస్సు మహిళలకి కేటాయిస్తారన్న నేపథ్యంలోనే ఆగస్టు 15 నుంచి అయితే ఈ ప్రాసెస్ అయితే మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఆటోలు మొత్తం ఆటో డ్రైవర్లు అందరూ కూడా దీనిపై తీవ్రంగా పక్కన స్వాగతిస్తూనే దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇప్పటికే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ రోజైతే నిరసన కార్యక్రమం మొదలుపెట్టారు. అలాగే కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే ఈ రోజైతే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళకైతే ఆ భద్రత, జీవన భద్రత కల్పించాలంటూ ఆటో డ్రైవర్లందరూ కూడా ఆదుకోవాలి. ఎప్పుడైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం దిశగా ఆటో డ్రైవర్లందరూ కూడా ఆదుకున్న తర్వాతే ఆ విధంగానే ఇప్పుడు ఉచిత బస్సు కూడా ప్రవేశపెట్టాలంటూ కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు 15వ తేదీ నుంచి మొదలవుతుంది, మీరు వ్యతిరేకిస్తున్నారో స్వాగతిస్తున్నారా? మేము స్వాగతిస్తున్నామండి, వ్యతిరేకిస్తలేదు. కానీ మాకు న్యాయం చేయాలని చెప్తున్నామండి. ఎందుకంటే ఈరోజు ఉచిత బస్సు పెట్టడం వల్ల, గవర్నమెంట్ పెట్టడం వల్ల వాళ్ళ ఎన్నికల హామీలలో ఒక భాగం అండి. దాన్ని నిధులు కడుతున్నాం, గవర్నమెంట్కి బోలంత ఆదాయం ఇస్తున్నాం అండి. ఈ ఆదాయం ఇచ్చిన దాంట్లో ఇప్పటికే సతమతం అవుతుంటే ఈ లోపల ఫ్రీ బస్ అన్నది మీరు పెట్టడం జరిగింది, మంచిదే, స్వాగతిస్తున్నాం. మాకు న్యాయం చేయండి. మాకు గవర్నమెంట్ న్యాయం చేసే విధంగా చేసి మా ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఏ విధంగా కావాలి అంటే ఇప్పుడు ఏదైతే బస్సులు అయితే ఉచితంగా వెళ్తాయి అన్నారో, ఆటోలు అయితే మరి అధికంగా ధరలు పెంచిస్తున్నారు అన్నారు. అధిక ధరలు అన్నది ఎప్పుడూ లేదండి. ఎందుకంటే అధిక ధరలు అన్నది మామూలుగా ఇంచుమించు సామలకోట నుంచి కాకినాడ 20 రూపాయలు 30 రూపాయలు సాధ్యండి. ఇలా తీసుకుంటున్నాను. లోకల్ ఎక్కితే 10 రూపాయల నుంచి 20 రూపాయలు తీసుకుంటున్నాను. ఇదంతా డిపార్ట్మెంట్ ద్వారా జరిగేదండి. కరోనాలో వచ్చిన తర్వాత చాలా నష్టపోయామండి. నష్టపోయిన తర్వాత స్థానిక నాయకులతో ఇలాగ సిఐటి వాళ్ళతో సంప్రదించి మాకు న్యాయం చేసే దిశలో మేము గవర్నమెంట్ని వేడుకోవడంలో మాకు వెసులుబాటు కల్పించారండి. అదేవిధంగా ఈ రోజున ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మెయిన్ రోడ్డు మీద దిగుతారు తప్పించి మరి సందుల్లోకి గిందుల్లోకి దింపాలంటే దింపలేరు కదండి. ఆ ఫ్రీ బస్ ఏదైతే మరి మీ ఆటోలు మీరందరూ కూడా అందులో వెళ్ళకుండా ఉండేందుకు ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. దాన్ని ఇప్పుడే మేము పరిగణనలో తీసుకుంటాం సార్. మేము తీసుకుని మా కుటుంబాన్ని ముందు మేము చక్కబెట్టుకున్న తర్వాత అప్పుడు మేము బయటికి రావడం జరుగుతుంది. మాకు ఓలా ఊబర్ వల్ల ఏంటంటే అండి, ఓలా ఊబర్ వల్ల వాళ్ళు ఏమో మాకు ఫ్రీ సర్వీస్ ఇస్తలేదండి. ఎందుకంటే వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారండి. వాళ్ళు కమిషన్ తీసుకొని మాకు అప్పచెప్తున్నారండి. వాళ్ళ కమిషన్ తీసుకుని మాకు అప్పచెప్తాం. మేమేంటంటే మాకు అదేదో మాకు నేరుగా ఒక గవర్నమెంట్ ఒక యాప్ రిలీజ్ చేస్తే ఆ కమిషన్ అన్నది మాకు ఉంటుంది. ఒకవేళ కమిషన్ అయితే 5 రూపాయలు 10 రూపాయలు గవర్నమెంట్ తీసుకోమనండి. అంతేకాని కార్పొరేట్ సంస్థల్ని ఈ రోజుగా పోషిస్తున్నాం. ఇప్పుడు జిఎస్టీలోకి గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము చెప్తున్నాండి. ఎందుకంటే మెడిసిన్ అండి, కడుపులోకి వేసుకున్న జబ్బొత్త కడుపులోకి వేసుకున్న మెడిసిన్ వస్తువులు, నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా జిఎస్టీలోకి పరిధిలోకి తీసుకొచ్చారండి. మేము గత 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామండి. పెట్రోలు, డీజిల్, గ్యాస్ జిఎస్టీ పరిధిలోకి మీరు ఎందుకు తీసుకుంటలేదు అంటే మరి మాకు అర్థమవుతుంది కదండి. ఇంకో తరగతి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి కూడా అనేటువంటి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. అందుకని ఏం చేయాలి, ఇప్పుడు ఒక మహిళ ఒక ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆమెకి కావాల్సిన చోట ఆ బస్సు ఆపడం సాధ్యం కాదు. ఆ పని ఆటో వాళ్ళ చేస్తాడు. అందుకని ఆటో వాళ్ళని ఉపయోగించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి కనీస వేతనం ఇవ్వండి, ఇచ్చి వీళ్ళని ఆ మహిళల ప్రయాణాలకి వీళ్ళనే ఉపయోగించండి. అప్పుడు వాళ్ళకి కావలసిన చోట ఆటో ఆపుతాడు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఆటో వాళ్ళకి జీవనభృతి కూడా వస్తుంది. ఇదోటి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. అంటే దీనికోసం ఇప్పటికే బడ్జెట్ ఏర్పాటు చేసింది, కొత్త బస్సులు కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ బడ్జెట్లో మరి వీళ్ళ కేటాయిస్తే బాగుంది అనుకుంటారు. అంటే ప్రభుత్వం ఏమి ఏర్పాటు చేస్తుందండి, మొత్తం బస్సులో సగం బస్సులోనే మహిళలు ఎక్కుతారు. అన్ని బస్సులు కాదు, డీలక్స్, సెమీ డీలక్స్, ఏసీ ఇలాంటి వాటిలో మహిళలు ఎక్కరు. కేవలం పల్లి బస్సుల్లో మాత్రమే ఎక్కుతారు, కొన్ని బస్సుల్లోనే ఎక్కుతారు. నేనేం చెప్తున్నానంటే, ఒక ఆర్టీసీ బస్సు ఎక్కినట్టయితే ఒక మహిళ తనకు కావాల్సిన సెంటర్లో ఆర్టీసీ బస్సు ఆపరు. అలాగా సాధ్యం కాదు. వాళ్ళకి ఆటో వాళ్ళ పనిచేస్తాడు. అందుకని ఆటో వాళ్ళని మళ్ళీ చలానా తీయాల్సి వస్తున్నది. ఇదొక సమస్యది. అలాగే ఆటో వాళ్ళకి ఒక సంక్షేమ పథకం ఏమీ లేదు, అది కూడా తీసుకురావాలి. వీటన్నిటి మీద ఈ నెల 24వ తారీఖుని ఒంగోలులో ఒక రాష్ట్ర సభ ఉన్నది. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు ఏర్పాటు చేస్తాం.
సార్ చెప్పండి, ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడతారు? కరెంటు మొబైలు లేకుండా ఎలా జీవనం సాగించలేమో, ట్రాన్స్పోర్ట్ లేకపోతే మనుషుల జీవనం స్తంభించిపోతుంది. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా డ్రైవర్ లేకుండా అడుగు తీసి అడిగేయగలరా? మరి డ్రైవర్ల సంక్షేమం ఏం చూస్తున్నారు? ప్రతి గంట కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్న ఒక అద్భుతమైన కార్మికుడు ఆటో డ్రైవర్. పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టిస్తారు, వాటన్నిటి మీద ట్యాక్స్ ఉంది, కేంద్రానికి రాష్ట్రానికి వెళ్తుంది. అటువంటి ఆటోకి యాక్సిడెంట్ అయితే డ్రైవర్ కుటుంబం గాల్లో దీపంలాగా కొనసాగుతుంది తప్ప వారికి ఏ రకమైన మద్దతు సపోర్టు లేదు. మేమేం కోరుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీ ఖజానా సొమ్ము అవసరం లేదు. అలాగే బస్సులు ఏవైతున్నాయో ప్రతి ఈదికి సొందుకు కూడా వెళ్ళలేవు. మరి ప్రతి సొందులోకి వీధిలోకి వెళ్ళి వీళ్ళని కూడా దింపుతాం, మహిళలను దింపే ప్రక్రియ చేపడతాం. కాబట్టి మాకు ఉచితంగా ఏదైతే డీజిల్ కొట్టించి 26,000 రూపాయలు నెలకిస్తే బాగుంటుందని కూడా ఆటో డ్రైవర్లందరూ కూడా, కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరూ కూడా రోడ్డెక్కి ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.